టైప్ 2 టైప్ 1 డయాబెటీస్ రెండు కంప్లీట్ భిన్నమైనవి, పూర్తి భిన్నమైన వ్యాధులు. పేరులోనే డయాబెటీస్ ఉంది తప్ప ఆ రెండు పూర్తిగా భిన్నమైనవి. ఏంటి ఆ భిన్నత్వం అంటే జాగ్రత్తగా రండి. టైప్ 2లో కూడా బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది? నీ ప్యాంక్రియాస్ శుభ్రంగా ప్రొడక్షన్ చేస్తుంది. నువ్వు బాగా ఎక్సెస్ సెల్ పరిధి గ్లూకోజ్ తిన్నావు. ఆ గ్లూకోజ్ ఎక్కువ రక్తంలోకి వచ్చింది. రక్తంలో ఉంటుంది కాబట్టి, రక్తంలో ఉండడానికి వీల్లేదు కాబట్టి ప్యాంక్రియాస్ తయారు చేసిన ఇన్సులిన్ దాని పక్కనే ఉంది కాబట్టి లివర్ని ఆదేశించి అది దాచినంత ఫ్యాట్ కింద దాచింది, ఫ్యాట్ టిష్యూలో దాచింది. ఇప్పుడు ఆ ఫ్యాట్ సంచి కూడా నిండిపోయింది. ఫ్యాట్ సంచి నిండిపోయిన పరిస్థితుల్లో ఫ్యాట్ దాటానికి మార్గం లేదు కాబట్టి లివర్ చేతులు ఎత్తేసింది. లివర్ చేతులు ఎత్తేసింది కాబట్టి రక్తంలో వీడు గ్లూకోజ్ మిగిలిపోయింది. ఆ గ్లూకోజ్ మిగిలిపోయింది కాబట్టి అది టైప్ 2 డయాబెటీస్ అనుకున్నాం. అది హై గ్లూకోజ్. మీరు గమనించండి, వీడికి రక్తంలో గ్లూకోజ్ ఉంది హైలో, కానీ ప్యాంక్రాస్లో బీటా సెల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. రెండవ అతిపెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ రక్తంలో గ్లూకోజ్ పక్కనే దానికి తగినంత ఇన్సులిన్ అనే హార్మోన్ దండిగా పుష్కలంగా దాని పక్కనే ఉంది. అదే టైప్ 1 ఏంటి? టైప్ 1 నాడు కూడా షుగర్ 400-500 ఉంది. టైప్ 2 వాళ్ళలాగానే అంతకంటే ఎక్కువగానే ఉంది. కానీ గమనించండి, రక్తంలో దాని పక్కన ఇన్సులిన్ అనే ఆనవాలు కూడా లేదు. ఇన్సులిన్ తయారు చేసే ప్యాంక్రాస్లో బీటా సెల్స్ కూడా లేవు. ఒకటి ఇన్సులిన్ ప్రొడక్షనే లేదు, వాడి దగ్గర పక్కన లేదు. వీడికి ఇక్కడ ప్రొడక్షన్ ఎక్కువ, ఎంతైనా ప్యాంక్రాస్ బ్రహ్మాండంగా ఉంది, ప్రొడక్షన్ ఎక్కువ అవటం. అంటే టైప్ 1 జబ్బు ఏంటంటే ఇన్సులిన్ లేకపోవటం, అందుకని ఇన్సులిన్ ఇస్తున్నారు. టైప్ 2 అంటే ఏంటి? ఇన్సులిన్ ఎక్కువ అవటం. మరి దానికి ఇన్సులిన్ ఎలా ఇస్తున్నారు? మీకు అర్థం కావాలంటే మీ దగ్గరికి ఒక అడుక్కునేవాడు వచ్చాడు. అమ్మ 10 రోజులు అయిందమ్మా భోజనం చేసి, అమ్మ అన్నం పెట్టమ్మా అని అడిగాడు. అంటే వాడు ఆకలి అనే జబ్బుతో మీ దగ్గరికి వచ్చాడు. మీరు అప్పుడు ఏం చేస్తారు? అన్నం, ఆహారం అని మందిస్తారు, అంతే కదా. ఆకలి అనే జబ్బుకు మందు ఏంటి? ఆహారం. సో మీరు ఒక పోనీ బిర్యానీ పెట్టారనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, కరెక్ట్. ఇప్పుడు సపోజ్ మీరు పెళ్ళికి వెళ్ళారు, మీరు తిన్నారో లేదో తెలియదు కానీ మీ కారు డ్రైవర్ మాత్రం 10 తిన్నాడు. వాడు పీకల దాకా ఇక్కడ దాకా తినేసాడు. ఆడిక్కడ దాకా ఐస్ క్రీమ్లు బిర్యానీ మెతుకులని అలాడుతున్నాయి. తినేసి పొట్టను దుబ్బిపోయింది. అయ్యా నా వల్ల కాదయ్యా, నా కడుపు బాగా తినేసాను, నా కడుపు ఉబ్బిపోయింది, నేను కదలలేకపోతున్నాను, ఫుల్ గ్యాస్ ఫామ్ అయిపోయింది, ఇప్పుడు నా పొట్ట ఉబ్బిపోయింది, బాగా తినేసాను, ఏం చేయమంటారు సార్ అంటాడు మిమ్మల్ని. ఇందాక ఏం చేశారు? ఆకలిని మీ దగ్గరికి వచ్చారు. ఆకలి జబ్బుకి మీరు ఇచ్చిన మంది ఏంటి? ఆహారం. ఇప్పుడు ఈ డ్రైవర్ గారు ఈ సమస్య ఏంటి? వీడు ఓవర్ తిన్నాడు, అంటే తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నాడు. ఇతనికి అజీర్తి. ఇందాక ఆకలి జబ్బుకి ఆహారం ఇచ్చాము, ఇప్పుడు అజీర్తికి ఏమివ్వాలి? అజీర్తి చేసినట్టు మన వాసిన సలహా ఏంటి? మన వాసిన సలహా, ఒరే నువ్వు ఇప్పుడు తిన్నావు కదా, రేపటిదాకా ఏం తినమాకరా అని చెప్పాలి కనీసం. అజీర్తి చేసినట్టుకు ఉపవాసాన్ని ముందుగా ఇవ్వాలి, ఆకలి వేసినట్టుకు ఆహారం అనే ముందు ఇవ్వాలి. కానీ ఇక్కడ అజీర్తి చేసినాడు కూడా, బాగా తిని పందిలాగా తిన్నాడు కూడా, ఒరే ఇంకో బిర్యానీ తినమని మద్యం చేస్తే ఎలా ఉంటుంది? ఎంత సిల్లీగా, ఎంత దరిద్రంగా ఉంటుంది. సేమ్ అదే అల్లోపతిలో డయాబెటీస్ చేసే వైద్యం అదే. అక్కడ సమస్య ఏంటి? నీ రక్తంలో జాగ్రత్త గమనించండి. టైప్ 2లో ఏమంటావు నువ్వు? నాకు 170 ఉందండి, 200 ఉందో 300 ఉందో చెప్తావు, అంటే 200 రక్తం ఉందని. మీరు ఒక కారు వేసుకుని నా దగ్గరికి వచ్చారనుకోండి, ముందు టైర్లు వేసుకొచ్చారంటే సరిపోద్ది. ముందు టైర్లతో పాటు వెనక టైర్లు కూడా వస్తాయి. మీరు నేను ముందు టైర్లు వేసుకొచ్చారు రామకృష్ణ గారు అంటే కారు కుదరుతుంది ఎక్కడన్నా? కారు ముందు టైర్లు వస్తే కాంబినేషన్ వెనక టైర్లు కూడా వస్తాయిగా. మీరు రక్తంలో హై గ్లూకోజ్ అన్నారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దాని జోడుగా ఉండే ఇన్సులిన్ కూడా హై ఉన్నట్టేగా, హై ఇన్సులినేగా. అంటే మీ టైప్ 2 డయాబెటీస్ అంటే హై గ్లూకోజ్, మీరు టైప్ 2 డయాబెటీస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దాని పక్కనే కాంబినేషన్లో ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి హై ఇన్సులిన్ కూడా నీ టైప్ 2 డయాబెటీసేగా. అంటే అక్కడేంటి? గ్లూకోజ్ ఉంది, పక్కన ఇన్సులిన్ లేదు, ప్యాంక్రాస్ లేదు కాబట్టి నో ఇన్సులిన్ కాబట్టి నువ్వు ఇన్సులిన్ ఇచ్చారు. ఇన్సులిన్ ప్రొడక్షన్ 0 కాబట్టి నువ్వు ఇన్సులిన్ ఇచ్చావు. కానీ ఇక్కడ హై ఇన్సులిన్. టైప్ 2 డయాబెటీస్ నథింగ్ బట్ నాట్ ఓన్లీ హై గ్లూకోజ్, ఇట్ ఈస్ హై ఇన్సులిన్. అంటే కేవలం హై గ్లూకోజ్ ఉంటమే రక్తంలో కాకుండా హై ఇన్సులిన్ ఉంటాయని కూడా టైప్ 2 డయాబెటీస్. అంటే నో ఇన్సులిన్ అనే జబ్బుకి, హై ఇన్సులిన్ జబ్బుకి రెండింటికి ఒకటి ట్రీట్మెంట్ ఇస్తామా? ఆకలికి అజీర్తికి బిర్యానీ పెట్టమని ఒక మందు ఇస్తామా? ఎంత అశాస్త్రీయమైన, ఎంత చెత్త, ఎంత లఫుట్ వైద్య విధానం ఇది. నీ సమస్య ఏంటి? టైప్ 2లో షుగర్ ఎక్కువ అవటం, ఇన్సులిన్ ఎక్కువ అవటం. నువ్వు ఇన్సులిన్ కట్ చేయాలి కదా. ఇన్సులిన్ కట్ చేయాలంటే నువ్వు ఎక్స్ట్రా ఇన్సులిన్ ఇస్తావేంటి? బుర్ర ఉందా ఏమన్నా మీకు? అసలు బుర్ర ఏమైనా పని చేస్తుందా? 2 ఆపోజిట్ వైద్యాలు ఉంటే, 2 ఆపోజిట్ జబ్బులు ఉంటే ఆపోజిట్ వైద్యమే చేయాలి. కానీ మీరు ఒకే వైద్యం ఎలా చేస్తారు? ఏమైనా సైన్స్ ఉందా? దమ్మిడి సైన్స్ ఉందా దీంట్లో? ఒక్కడ తగ్గించారు మీరు. ఏంటి మోసం? టైప్ 2 జబ్బు పేరు జాగ్రత్తగానండి,
హై ఇన్సులిన్ ఈజ్ ఓవర్ టైప్ 2 డయాబెటీస్. హై ఇన్సులిన్ ఇస్తారేంటే బుర్ర బుద్ధి ఏడ్చిందేమన్నా మీకు? మీరు ట్యాబ్లెట్ ఇచ్చారు. ఏం జరుగుతుంది? ట్యాబ్లెట్ ప్యాంక్రాస్ని స్ట్రాంగిల్ చేసి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ యాడ్ చేసుకుంటుంది. ఏం చేసి వస్తారు మీరు ఇన్సులిన్ని? మీ జబ్బు పేరే హై ఇన్సులిన్ అయితే హై ఇన్సులిన్కి ఇంకా ఇన్సులిన్ ఇవ్వటం ఏంటి? ఏం జరుగుతుందో తెలుసా? మీ శరీరంలో ఫస్ట్ మీరు గ్లూకోజ్ తింటారు, దాని తగినట్టు ఇన్సులిన్ పుట్టింది, గ్లూకోజ్ డిస్పోజ్ అయింది, దాని తగినట్టు ఇన్సులిన్ కూడా డిస్పోజ్ అవుతుంది. ఇంకా బాగా గ్లూకోజ్ తిన్నారు మీరు, ఇంకా బాగా ఇన్సులిన్ వచ్చింది, కొద్దిగా ఇక్కడ మిగిలిపోయింది, కొద్దిగా గ్లూకోజ్ డిస్పోజ్ అయింది ఇక్కడ సెల్లో పరిధినంత వరకు, మిగిలిన దాంతో ఇన్సులిన్ కూడా మిగిలిపోయింది రక్తంలో మిగిలినప్పుడు. అర్థమైంది? అంటే కాంబినేషన్లో పూర్తిగా ఉంది కదా. మీరు ఈ గ్లూకోజు ఇన్సులిన్ కాంబినేషన్లో ఉన్నప్పుడు గ్లూకోజ్ని మీరు ఒక పక్క తగ్గించాలంటారు. ఒక గ్లూకోజ్ని తగ్గించాలంటే ఇన్సులిన్ కూడా తగ్గాలి కదా, కాంబినేషన్ ఉండేది కూడా తగ్గాలి కదా. ఇప్పుడు మీరు కారు టైర్లు ఉన్నాయండి, మీరు ముందు టైర్లు ముందుకెళ్తే వెనక టైర్లు ముందుకెళ్తాయా వెనక్కి వెళ్తాయా? రెండు ఒకే డైరెక్షన్ వెళ్ళాలి కదా. ముందు టైర్లు ముందుకెళ్తే వెనక టైర్లు కూడా ముందుకు వెళ్ళాలి, ముందు టైర్లు వెనక్కి వస్తే వెనక టైర్లు కూడా వెనక్కి వెళ్ళాలి. ఇది కదా కాంబినేషన్ అంటే. అంటే మీరు గ్లూకోజ్ తగ్గాలంటే రెండు జోడుగురాలు ఉన్నప్పుడు గ్లూకోజ్ తగ్గాలంటే ఇన్సులిన్ తగ్గాలి కదా, గ్లూకోజ్ పెరగాలంటే ఇన్సులిన్ పెరగాలి. మరి మీరేంటి గ్లూకోజ్ తగ్గాలంటే ఇన్సులిన్ ఇవ్వాలంటారేంటి? ఏం వైద్యం ఇది? ఏం పెంట వైద్యం ఇది? మీరు ఇన్సులిన్ ఇస్తే ఏం జరుగుతుంది తెలుసు? ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఎప్పుడైతే మీరు గ్లూకోజ్ని బట్టి ఇన్సులిన్ నడుస్తుంది మామూలుగా అయితే, మీరు ఎప్పుడైతే ఇన్సులిన్ ఇచ్చారో ఇది పెరిగిందో ఈ కాంబినేషన్ మిస్ అవుతుంది. కాబట్టి మీ శరీరం ఏం చేస్తుందంటే ఈ ఇన్సులిన్ తగినంత షుగర్ శరీరం తయారు చేసి దీన్ని మ్యాచింగ్గా పెడితే సస్తారు. శరీరం తయారు చేస్తుంది, మీ శరీరమే గ్లూకోజ్ తయారు చేస్తుంది. అసలు సమస్య డయాబెటీస్లో ఈ తప్పుడు వైద్యం. ఏంటి? ఇన్సులిన్ చేస్తే తగ్గుతుంది కదా, ఇన్సులిన్ ఎందుకు పనిచేయదు? ఎందుకు టైప్ 2 వాడికి ఇన్సులిన్ చేయకూడదు? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక జైలు ఉంది, ఆ జైలుకి ఒక అధికారి ఉన్నాడు, జైలర్ ఉన్నాడు. అతని జైల్లో ఒక 20 మంది విచారణ ఖైదీలు ఉన్నారు, అంటే రిమాండ్ ఖైదీలు. విచారణ ఖైదీలు అంటే మీకు తెలుసు కదా, వాళ్ళని కోర్టులో మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది టైం చెప్పినప్పుడు. ఇవాళ పొద్దున్నే ఆ జైలరు ఒక 2 కానిస్టేబుల్ని పిలిచాడు. అరే అబ్బాయిలు, మన పోలీస్ వ్యాన్ రిపేర్లో ఉంది, మన ఒక 20 మంది ఖైదీల్ని 11 గంటలకల్లా కోర్టులో సబ్మిట్ చేయాలి, మీరు మన ఆటో స్టాండ్లో 3 ఆటోలు చెప్పండి అని చెప్పాడు. వీళ్ళు ఆటో స్టాండ్లో చెప్పారు, ఒక 3 ఆటోలు పంపమని చెప్పారు. తీరా చూస్తే 10:45 కల్లా ఒక్క ఆటోనే వచ్చింది, 2 ఆటోలు హ్యాండ్ ఇచ్చినాయి. అక్కడ చూస్తే 20 మంది ఉన్నారు. ఆటోలో 6 పడతారు మామూలుగా, 6 పడితే ఇంకా 12 మంది వెళ్ళాలి. సరే జైలు వచ్చాడు, అగ్గి మీద గుగ్గిల్లా మండిపడ్డాడు. ఇదేంటి ఇలా రావటం ఏంటని? నాకు తెలియదు, నేను ఇలా కోర్టు తీసుకెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది, 20 మందిని తీసుకెళ్లాల్సిందే, ఆటోలు లేవు కాబట్టి ఈ 6 బట్టి ఆటోలోనే మొత్తం అందరినీ 20 మందిని వేసి కుక్కమన్నాడు. సరే ఆ 2 కానిస్టేబుల్ కలిపి బలవంతాన అందులో ఒక్కొక్కడిని దోసి అందులో కూరటం మొదలుపెట్టారు. కష్టపడి కూరిన తర్వాత 12 మంది పట్టారు. దాంట్లో 6 పట్టాల్సిన ఆటోలో అతి కష్టం మీద 12 మంది పెట్టారు. ఇంకా ఆటోలో కనీసం కారు తాళం కూడా పట్టదు. నేను ఉదాహరణ చెప్తాను, కారు తాళం కూడా పట్టదు, అంటే అంత కుక్కేశారు. బయట ఎంతమంది మిగిలిపోయారు? 8 మంది మిగిలిపోయారు. ఇప్పుడు జైలు వచ్చాడు, వచ్చి అరే ఏంట్రా ఇది, ఈ 8 మంది ఎందుకు మిగిలిపోయారా అని 2 కానిస్టేబుల్ని కేకలేసి, అరే సన్నాసులారా మీ 2 వాళ్ళకి కాలేదు అని జైల్లో అతని కింద ఉండే 50 మంది సిబ్బంది ఉన్నారు, 50 మంది సిబ్బందిని పిలిచాడు. పిలిచి అరే 2 సన్నాసులు తోలేపోయారు, ఆటోలో పట్టించలేకపోయారు, 2 బలం చాలలేదు, సో మీ 50 మంది కలిపి ఈ 8 మంది మిగిలిపోయిన వాళ్ళని ఆల్రెడీ 12 మంది ఉన్న ఆటోలో తోయండి అని చెప్పాడు. వీళ్ళంతా 50 మంది కలిపి ఆ నిండిపోయిన 12 మందితో కిక్కిరిసిపోయిన ఆటోలోకి 8 మందిని పట్టించాలని చూస్తారు. పడతారు వాళ్ళు? ఎందుకని? వాళ్ళ బలం చాలేదు. 50 మంది ఆటోలో ఖాళీ లేదు, ఆటోలో కారు తాళం బట్టే ఖాళీ లేదు, ఎట్ట పడతారు? సమస్య వాళ్ళ బలంలో కాదు, ఆటోలో ఖాళీ లేదు. అట్లానే భారతదేశ సైన్యం అంతా వచ్చి తోస్తారు, పడతారా? భారతదేశ సైన్యానికి బలం లేదా? సమస్య ఏంటి? ఆటోలో ఖాళీ లేదు. అట్లానే మన ఉదాహరణకు వస్తే ఇప్పుడు ఒకటి టైప్ 2 డయాబెటీస్ అడు ఉన్నారు, మీలో ఉండే ఒక కేసు. మీకు 200 షుగర్ ఉందనుకోండి, 200 షుగర్ ఉందంటే ఇన్సులిన్ కూడా దాని దగ్గర హై ఉంది కదా. అంటే ఏమైనా పేగలిగితే ఇది ఎందుకు ఇక్కడ ఉండిపోయింది? ఒక పక్క సెల్ నిండిపోయింది, ఇంకో పక్క ఫ్యాట్ సంచి నిండిపోయింది. ఆ 2 ఖాళీ లేదు కాబట్టి డిస్పోజ్ చేయడానికి దానికి ఉండే మార్గాలైన సెల్లోకి పంపడం లేదా ఫ్యాట్ కింద మార్చడం 2 మార్గాలు అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మిగిలిపోయింది. అంటే ఇదేమి పీకలేక కదా ఇది ఇక్కడ ఉంది, ఇదేమి పీకలేదు కాబట్టి ఇక్కడ ఉంది. అందులో ఖాళీ ఉంటే ఇదే పీకి పంపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు కొత్తగా నువ్వు ఇన్సులిన్ చేసావు, ఈ ఇన్సులిన్ ఏం పీకుద్ది చెప్పండి? ఏం పీకుతుంది ఈ ఇన్సులిన్?
ఇది బీకలేంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ ఏం బీగుతుంది చెప్పండి, మోసం కాకపోతే. ఇప్పుడు ఈ ఇన్సులిన్ పెంచావు కదా, పెంచగానే ఏం జరుగుతుంది తెలుసా, దీనికోసం ఇంబ్యాలెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇన్సులిన్కి నువ్వు కొత్త ఇన్సులిన్ యాడ్ చేసావు. ఇన్సులిన్ యాడ్ చేయడం వలన నీ షుగర్ లెవెల్ కూడా పెరుగుతుంది. షుగర్ లెవెల్ కంటే నీడ్ నాట్ బి బ్లడ్లో కనిపించేది అవసరంలా, డయాబెటీస్. నిజానికి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏంటంటే అల్లోపతిక్ ప్రపంచం ప్రజల చెవుల్లో పెట్టిన అతిపెద్ద పువ్వు డయాబెటిక్ వైద్యం. మనకొచ్చిన జబ్బు పేరు డయాబెటీస్, డాక్టర్లు చేసే వైద్యం బ్లడ్ షుగర్కి.